సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్‌కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ 'ప్రయాణం'. రచన ఇచ్ఛాపురపు రామచంద్రం. ప్రయాణం కథ వినండి. జీవితము, ప్రయాణము ఒకటైనా కాకపోయినా ఆ రెండింటికి చాలా పోలికలున్నాయన్నది మాత్రం నిర్విదాంశమే. వర్తమాన పరిస్థితులు చక్కని జీవితంతో పాటు చక్కని ప్రయాణాన్ని కూడా అరుదు చేసి వదులుతున్నాయి. చక్కని జీవితంలాగే చక్కని ప్రయాణము మనిషి మనిషికి నిర్వచనం మార్చుకుంటుంది. టికెట్ కొనని వాడికి రైలు దిగే వరకు టీసీ రాక్షసుడు ఎదురు పడకపోతే చాలు, ప్రయాణం సవ్యంగా సాగినట్లే. టికెట్ కొన్నవాడికి సీటు దొరికితే తృప్తి. మరికొందరికి కూర్చుందుకు జాగా దొరికినంత మాత్రాన చాలదు. పగలైనా సరే శయనించేందుకు శయ్య కుదరాలి. అప్పుడే ఆనందం. లోకో భిన్న రుచి. ఒక రైలు పెట్టెలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరికీ తలో రకమైన కోరిక. ఈ కోరికలు ఎంత విచిత్రాలు! తాను దిగవలసిన స్టేషన్ వరకు రైలు ఆగకుండానే పరుగెడితే ఎంత బాగుంటుంది. ఈ రైలు రెట్టింపు వేగంతో శరంలా దూసుకుపోతే ఏమీ వద్దు కానీ ఏ ప్రమాదము సంభవించకుండా భగవంతుని దయ వల్ల సరిగ్గా చేరితే చాలు. కిటికీ పక్క సీటు దొరికితే సింహాసనం ఎక్కినట్లే ఉంటుంది కొందరికి. దేశ కాలమాన పరిస్థితులకి ప్రతిబింబం రైలు పెట్టె. ముఖ్యంగా మూడో తరగతి రైలు పెట్టె. ఈ పెట్టెలో ఉండేది మామూలు మనుషులు. ఇక్కడ ఎదురయ్యేది మామూలు జీవితం. సగటు జీవితం సాక్షాత్కరింపచేసుకోవాలంటే రాజకీయ నాయకుల దగ్గర నుంచి రచయితల వరకు ఈ రైలు పెట్టెనే శరణు వేడాలి. మామూలు జీవితంలో ఉండే మెలికలన్నీ ఈ రైలు పెట్టె ప్రయాణంలో ఉంటాయి. లంచగొండితనం, కుట్ర, దగ, మోసం, వంచన, ఎడనెడా మంచితనం, కొంచెం మానవత్వం, అడపాతడపా విశాల హృదయం, అవినీతి, నీతి ఒకటేమిటి అన్నీ ఎదురై పలకరిస్తాయి ఇక్కడ. ప్రతి ప్రయాణము ఒక అనుభవమే. ఈ రైలు పెట్టే చిన్న ప్రపంచం, చిత్రమైన ప్రపంచం. ముక్కు మొహము తెలియని మనుషుల మధ్య నిర్బంధంగా కొంతకాలము గడపక తప్పదు. ప్రతివాడికి తెలుసు రైలు దిగాక తనకి మిగిలిన వాళ్ళకి ఏ విధమైన సంబంధము ఉండబోదని. ఈ సాహచర్యం అశాశ్వతమే అని తెలుసు. అయినా ప్రయాణికులు సహజంగా ప్రవర్తించరు. లేని ఔదార్యం చూపేదొకరు, ఉండే చిరాకుని దాచుకునేదొకరు, ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే మునుల్లా మౌనం దాల్చేదొకరు, ఉన్న రంగులు దాచుకుని లేని రంగులు బయట పెడుతూ రైలు పెట్టెను నాటక రంగం చేసేది కొందరు. ప్రపంచ జ్ఞానాన్ని దిగుమతి చేసుకుందుకు చాలా అవకాశాలు ఇస్తుంది రైలు పెట్టె. అటువంటి ఒకానొక రైలు పెట్టెలో నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నాడతను. అతనే మన కథకి నాయకుడు. రైలెక్కిన కొంతసేపటి వరకు నలుగురిని పరికించి 4 మాటలు విన్నాడు. కిటికీ పక్క సీటు దొరికింది. ప్రయాణికుల పాలిట దేవేంద్ర పదవి వంటిదే కిటికీ పక్క సీటంటే. ఇంకేముంది, అతను మిగిలిన వారి మాట మరిచిపోయాడు. హాయిగా కూర్చుని మోచేతులు కిటికీలో ఆంచి అవతలకు చూడసాగాడు. రైలు ముందుకు పరిగెడుతూ ఉంటే కొండలు, చెట్లు ఓటమితో తల వంచుకుని వెనక్కిపోతున్న దృశ్యం. ఆ గెలుపంతా తనదే అయినట్లు ఆనందం. సిగ్నల్సు, రాబోయే స్టేషను ముందే కనిపిస్తాయి. రైలు దిగకుండా ఏం కావాలంటే అవి కొనుక్కోవచ్చు. దగ్గరకు పిలిచి ఏ విధమైన ఆతృత లేకుండా ప్లాట్ఫారం చూడవచ్చు. ఎవరైనా తెలిసిన వారు కనిపిస్తే పిలిచి దర్జాగా కబుర్లు చెప్పొచ్చు. ఇవన్నీ కిటికీ పక్క సీటిచ్చే సుఖాలు. అయితే బొగ్గు నలుసులు కళ్ళల్లో పట్టం వంటి చిన్న చిన్న దుఃఖాలు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఎండ, వాన కిటికీ పక్క సీటును వెక్కిరించినా వెక్కిరించవచ్చు. ఇవి కాక ఆ తలుపు మూస్తారు మాస్టారు
ఆ కాఫీ గ్లాస్ అందుకోండి. ఈ ఖాళీ గ్లాస్ ఇచ్చేయండి ప్లీజ్. ఆ పాన్వాలాని కేకేయరు వంటి ఈతి బాధలు కూడా భరించవలసి ఉంటుంది కిటికీ పక్క సీటు అయితే. వాతావరణం చక్కగా ఉండటాన అతను కూర్చున్న కిటికీ పక్క సీటు మరింత సుఖంగా ఉంది. ఎండ లేదు. మేలి ముసుగు కప్పుకున్న జవరాలి ముఖంలా ఉన్నాడు మబ్బులు వెనుక సూర్యభగవానుడు. ఆకాశం అందమైన అమ్మాయి కట్టుకున్న రంగుల డిజైన్ల చీరలా ఉంది రంగుల మబ్బులతో. పచ్చని పొలాలు, మనోహరమైన దృశ్యాలు అన్నీ అనుభవించేస్తున్నాడతను. ఇతరులు మరింత అసూయపడేటట్లు ఉండుండి దేని గురించో దీర్ఘాలోచనలో పడుతున్నాడు. అంతలోనే మళ్ళీ త్రుళ్ళిపడి సర్దుకుంటున్నాడు. ఏదో గొణుక్కుంటున్నట్లు అతని పెదవులు కదులుతున్నాయి ఒక్కొక్కసారి. రైలు పరిగెడుతూ ఉంది. అది చేస్తున్న శబ్దం క్రమబద్ధం కావటాన అది లయప్రధానమైన సంగీతమే అయి హృదయాలను తాకి ప్రకంపనాలు చెలరేపుతుంది. రైలుతో పాటే కాలము పరుగెడుతుంది. రెండూ పరుగులే. ఒకటి వ్యత్యాసం. ఎట్టి పరిస్థితుల్లోనూ కాలం వెనక్కి జరగదు, ఆగదు. రైలు ఆగింది. అదో చిన్న స్టేషన్. ఏమీ కోలాహలం లేదు. ఆ పెట్టెలోంచి ఎవరూ దిగలేదు. కానీ టికెట్ ఎగ్జామినర్ మాత్రం ఎక్కాడు. తన పెట్టెలోకి అతను ప్రవేశించాడని గ్రహించిన మరుక్షణం కథానాయకుడి ముఖంలో వింతగా మార్పు వచ్చింది. మొదట మందహాసం, అనంతరం ఆందోళన, భయం. అతను ప్రయత్నపూర్వకంగా యథాస్థితికి వచ్చాడు. అయినా అతని ముఖంలో అసాధారణ కొట్టవచ్చినట్లు కనపడుతూనే ఉంది. అతను కళ్ళు మూసుకుని సుదీర్ఘ ఆలోచనలో ఉన్నాడో లేక నిద్రపోతున్నట్లు నటిస్తున్నాడో నిర్ధారించి చెప్పటం కష్టమే. ఒకసారి కళ్ళు తెరిచి లేచి అవతలికి వెళ్ళబోయే ప్రయత్నం చేయబోయాడు. మళ్ళీ అంతలోనే ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. చాలా కాళ్ళను తప్పించుకుని వెళ్ళగలిగిన టికెట్ ఎగ్జామినర్ కంటపడక తప్పదని అతనికి తెలుసు. కిటికీ అవతలికి చూస్తూ గంభీరంగా కూర్చున్నాడు. టికెట్ ఎగ్జామినర్ రానే వచ్చాడు. టికెట్ ప్లీజ్. తనని కానట్లు ఉండిపోయాడు అవతలికి చూస్తూ. టికెట్. ఈసారి గట్టిగా. కథానాయకుడు చెల్లించలేదు. ఈసారి టికెట్ ఎగ్జామినర్ అతని భుజం మీద తట్టి మరీ అడిగాడు విసుగ్గా. టికెట్టు. అతను గొణిగాడు. కొనలేదు. కళ్ళు చిట్లించి ఓసారి అతని ముఖం చూశాడు తప్ప టికెట్ ఎగ్జామినర్ ఆశ్చర్యపోలేదు. అతని అనుభవంలో ఇటువంటి వారిని అందరినో చూశాడు. మిగిలిన ప్రయాణికులు మాత్రం కళ్ళు పెద్దవి చేసి చూశారు. మంచి బట్టలే వేసుకుని పెద్ద మనిషిలా కనపడుతున్నాడు. దర్జాగా కూర్చున్నాడు కిటికీ పక్క సీట్లో. తీరా చూస్తే టికెట్ కొనలేదు. డబ్బివ్వని వాడు ముందే పడవెక్కాడట. అలాగుంది వ్యవహారం అనుకున్నారు. టికెట్ లేకుండా ప్రయాణం చేయటం నేరమని తెలియదు. తెలుసు నీరసంగా అన్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్ళాలి? డబ్బులియ్యండి. రసీదు, పుస్తకము, పెన్సిలు సిద్ధంగా పట్టుకున్నాడు టీ. నా దగ్గర డబ్బు లేదు. నేను చాలా పేదవాడిని. కష్టాల్లో ఉన్నాను. లేచి నిలుచుని దీనంగా అన్నాడు. అయోమయంగా అతని ముఖం చూసి వచ్చే స్టేషన్లో మిమ్మల్ని పోలీస్‌కి అప్పజెప్పవలసి ఉంటుంది. విధి నేను నిర్వహించాలి అన్నాడు టీఈ. నా పరిస్థితి వింటే మీరంత నిర్దయగా ఉండలేరు. టీఈ మౌనాన్ని అంగీకారంగా భావించి చెప్పసాగాడు అతను. నా పేరు రంగనాథం. వయసు 52. 5 ఏళ్ల కింద నేను చేయని నేరం నెత్తిన వేసి ఉద్యోగం నుంచి తొలగించారు. కారణం రాజకీయాలు. ఉద్యోగం పోవటంతో పరువు పోయింది. ప్రైవేట్లు చెప్పుకుంటూ ఓ పూట పస్తులతో కాలం గడుపుతున్నాను. పెళ్ళిడికొచ్చిన అమ్మాయి తప్ప నాకు సంతానం లేదు. అమ్మాయి శశి నా ఆరో ప్రాణం. నా పంచప్రాణాలు అన్నపూర్ణ. అంటే నా అర్ధాంగి. సరైన తిండి లేక కృశించిపోయింది. ధర్మాసుపత్రికి తీసుకెడితే టీబీ అన్నారు. మందులిప్పించగలిగే శక్తి నాకెక్కడుంది? ఇంత అసమర్థుడినైనా అన్నపూర్ణకి నేనంటే ఎంత ప్రేమో చెప్పలేను. కునికే నక్క మీద తాటిపండు పడ్లట్లయింది నా పని. అమ్మాయి ఎవరితోనూ
లేచిపోయింది. నిజమే. ఏనాటికి ఈ నాన్న తనకి పెళ్లి చేయలేడని ఆమెకు తెలిసిపోయి ఉంటుంది. నన్ను బాధపెట్టటం ఇష్టం లేక తన దారి తాను చూచుకుంది. శశి లేదు. నాన్నా, జీవితం లాటరీ అన్నది నిజమే అని నా నమ్మకం. మన ఇంటి పరిస్థితి నాకు పూర్తిగా తెలుసు. ఇంతకంటే మనం చెడిపోయేది ఏమీ ఉండదు. నా గురించి, నా భవిష్యత్ గురించి నువ్వు, అమ్మ ఎంత దిగులు పడుతున్నారో నేను అర్థం చేసుకున్నాను. చెయ్యని నేరానికి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. విధి విసిరేసిన జాతకాలు మనవి. అమ్మాయి పెళ్లి చేయరేం అని నలుగురు నిన్నాడిపోసుకోవటం నాకు వినపడుతూనే ఉంది. ఈ మనుషులకి జాలి లేదు నాన్నా, సానుభూతి లేదు. మీ గుడ్డల మీద నిప్పులు కుంపటిగా బ్రతకటం నాకు దుర్భరమైపోతుంది. ముఖ్యంగా అమ్మ ఆరోగ్యం చెడటానికి నేనే మూల కారణమేమో అన్న అనుమానం బలంగా పీడిస్తుంది. అందుకు మీ సమస్యను పరిష్కరించేందుకు ఎలాగూ లాటరీయే అయిన జీవితాన్ని పణంగా పెట్టి జూదం ఆడుతున్నాను. గెలిచానో అందరము సుఖపడతాము. ఓడిపోతే మీకు తెలియనివ్వను. మీ మనసు కష్టపెట్టను. నేను లేచిపోతున్నాను నాన్నా, ఆశీర్వదించు. నీ దీవెనలు నాకు తప్పకుండా అందుతాయి. శశి ఉత్తరమే మిగిలింది మాకు. ఆమె చేసింది తప్పు అనటానికి సాహసించలేను. అది నా పరిస్థితి. చాలా తెలివైన శశి ఇలా చేసిందంటే అందుకు తగిన కారణాలుండనే ఉన్నాయి. నేను, అన్నపూర్ణ మిగిలాం. శశి గురించి నిజం తెలియనివ్వలేదు నేను. అప్రియమైన నిజం చెప్పడం కంటే మౌనమే మేలు కదా. ఇదంతా 2 సంవత్సరాల నాటి కథ. అన్నపూర్ణ ఆరోగ్యం మరింత చెడింది. హాస్పిటల్లో చేర్చాను. ఇన్నాళ్ళయ్యాక శశి నుంచి ఉత్తరం వచ్చింది. టెలిగ్రామ్. 3 ముక్కలు. నానా, ఒక్కసారి రా. హాస్పిటల్లో ఉండగా టెలిగ్రామ్ తెచ్చిచ్చాడు మెసెంజర్. అన్నపూర్ణకి విషయం తెలిసిపోయింది. నా ప్రాణం మీ చేతులలో తప్ప పోదు. అమ్మాయి ఎలా ఉందో చూసి రండి. చేతిలో చిల్లి కవ్వలేదు. ఎలా వెళ్ళేది? నాకైతే ఆతృతగానే ఉంది. ప్రాణంలో ప్రాణంగా పెంచుకున్న అమ్మాయి రమ్మని ప్రాధేయపడితే వెళ్లకుండా ఉండటం రాతి గుండెలకే తప్ప మామూలు మనిషికి అసాధ్యం. నా మనసు తెలిసిన దాని వల్లే మంగళసూత్రం తీసి నా చేతుల్లో పెట్టింది అన్నపూర్ణ. పూర్ణ, నేను బావురుమన్నాను. మాంగల్య బంధం కంటే మానసిక బంధం గొప్పది. వేగం వెళ్ళి రండి. మంగళసూత్రం అమ్మ బుద్ధి కాలేదు. తాకట్టు పెట్టినా విడిపించుకునే శక్తి ఉండదు. మొండిగా రైలెక్కాను. భగవంతుడి అనుగ్రహం వల్ల ఏ ఆటంకము లేకుండానే అమ్మాయి దగ్గరకు వెళ్ళాను. ఆ చిన్న పూరి గుడిసెలో ఒంటరిగా నరకయాతన పడుతుంది శశి. నన్ను చూడగానే అంత బాధలోనూ ఒక్కసారి ఆమె కళ్ళు వెలిగాయి. వచ్చావా నాన్నా? పాపిష్టి దాన్ని ఎంత శ్రమ కలిగించాను. ఈ క్షణాలలో నిన్నొకసారి చూడాలన్న కోరికను అణుచుకోలేకపోయాను. క్షమించు నాన్నా. అమ్మకి నా నమస్కారాలు చెప్పు. జీవితం లాటరీ నాన్నా. లక్షకొకరు గెలుస్తారేమో. నేను చిత్తుగా ఓడిపోయాను. నన్ను మరిచిపో. ఆరిపోయే ముందు ఒక్కసారి దీపం ఉజ్వలంగా వెలుగుతుంది. శశి కన్నుల్లో వెలుగు అంతే అయింది. శశి జీవితం ఆరిపోయింది. నా దుఃఖానికి అంతు దరి లేదు. నా నిర్భాగ్యం గ్రహించి కాబోలు నలుగురు శశి శవాన్ని మురికి కుండీ వద్దకు ఈడ్చేశారు. అంత జరిగిన మంగళసూత్రం అమ్మలేకపోయాను. అది నా చెయ్యి దాటిపోతే అన్నపూర్ణ కూడా చెయ్యి దాటిపోతుందేమో అన్న భయం. చెత్తల బండి వచ్చి శశి శవాన్ని లాక్కుపోతున్నా ఏడుస్తూ నిలబడిపోయాను. శశి శాశ్వతంగా వెళ్ళిపోయింది. నా ఆశలన్నీ అడుగంటిపోయాయి. ఇంకా నేనక్కడుండి చేయగలిగేదేముంది? తిరుగుముఖం పట్టాను. అన్నపూర్ణ ఎలా ఉందో నేను ప్రయాణం అయ్యే ముందు డాక్టర్ హెచ్చరించాడు. ఆమె పరిస్థితి ఏమీ బాగోలేదు. ఈ సమయంలో మీరు వదిలి వెళ్ళటం మంచిది కాదు. డాక్టర్ మాటలు నన్ను నిలవనీయకుండా చేస్తుంటే వెంటనే స్టేషన్కి పరిగెత్తాను.
కదులుతున్న రైలు ఎక్కేశాను. అన్నపూర్ణ నన్ను కోరిందేమీ లేదు. నా పేదరికాన్ని, బాధలను పంచుకుని అర్ధాంగి అనిపించుకుంది. ఆమె ఏకైక వాంఛ ఒక్కటే, మీ చేతుల్లోనే నా ప్రాణం పోవాలి. ఆమెకి కడుపు నిండా తిండి పెట్టలేకపోయాను. వ్యాధి వస్తే మందులిప్పించలేకపోయాను. ఆమె ఏకైక వాంఛనైనా తీర్చలేకపోతే భగవంతుడు నన్ను క్షమించడు. అన్నపూర్ణ నా కోసం ఎంత అలమటిస్తుందో. అసలే నా మనసు తడబాటు పడుతుంది. చూడండి, దయచేసి నా ప్రయాణానికి ఆటంకం కల్పించకండి. కొంచెం మానవత్వంతో ఆలోచించి నా ఆవేదనను అర్థం చేసుకుని సానుభూతి చూపండి. మీ విధి నిర్వహణకు అడ్డుపడుతున్నాను నిజమే. కానీ నిజంగా నేను నిస్సహాయుణ్ణి, నిర్భాగ్యుణ్ణి. నేను త్వరగా వెళ్ళకపోతే అన్నపూర్ణ ఏమవుతుందో? ఆమెకు నేనిచ్చిన వాగ్దానం నిలుపుకోలేకపోతే? రంగనాథం గొంతు రుద్ధమైంది. కథలతోనూ, కబుర్లతోనూ నన్ను కరిగించలేరు. సిద్ధంగా ఉండండి. వచ్చే స్టేషన్‌లో రైల్వే పోలీస్‌కి చెప్తురు గాని మీ కథ. కథ కాదు, జీవితం బాబూ. మీరు నా మాటలు నమ్మరు? నమ్మను కర్కశంగా అన్నాడు టీఈ. రంగనాథం చుట్టూ చూశాడు. ఎవరూ తన కథ నమ్మినట్లు లేదు. ముసిముసి నవ్వులు నవ్వుతూ తప్పించుకుందుకు ముసిలాడు మంచి కథే కల్పించాడు. కానీ టీఈ అతని పప్పులు ఉడకనివ్వటం లేదు అని గొణుక్కుంటున్నారు. ఈ మంగళసూత్రం తీసుకుని నన్ను వదిలేయండి అంటూ జేబులో చెయ్యి పెట్టాడు రంగనాథం. మరుక్షణం అతని ముఖం పాలిపోయింది. అయ్యో అంటాడతను. నా మంగళసూత్రం ఎక్కడో పోయింది. రైలెక్కే తొందరలో ఎక్కడ జారిపోయిందో. చెప్పలేనంత ఆవేదన నిండి ఉందతని స్వరంలో. రైలు ఆగింది. ఏమీ జరగనట్లే లేచి రంగనాథంని ఉద్దేశించి దిగండి అన్నాడు టికెట్ ఎగ్జామినర్. నన్ను వదిలిపెట్టరు? కడసారి ప్రయత్నంగా ప్రాధేయపడుతూ చూశాడు రంగనాథం. నన్ను విసిగించక పదండి. టికెట్ ఎగ్జామినర్ చెయ్యి భుజం మీద పడబోతుంటే ఆగండి అన్నాడు రంగనాథం. త్వరగా జేబులోంచి పర్సు తీసి టికెట్ లాగి అతని చేతిలో పెట్టాడు. ఈసారి టీఈ ఆశ్చర్యంగా చూశాడు. మరు నిమిషం అవమానించబడిన వాడిలా టికెట్ కొని కూడా ఎందుకలా చేశారు అన్నాడు కోపంగా. రంగనాథం నవ్వాడు. ఒకటికి 2 సార్లు టికెట్ చూసి చెక్ చేసి వాపస్ చేసి కదిలాడు. అతని వెంట రైలు దిగి మరొక పెట్టెలో ఎక్కాడు రంగనాథం. రైలు కదిలింది ప్రయాణం సాగించటానికి. వేదిక చక్కగా అలంకరించబడి ఉంది. విద్యుత్ దీపాలు కాంతి విరజిమ్ముతున్నాయి. సభ కిటకిటలాడటం లేదు. పల్చగా ఉంది. యువ రచయితలు, సాహిత్యాభిమానులు మాత్రమే హాజరైన సాహితీ సభ అది. వక్తలొక్కొక్కరు సాహిత్యాన్ని పైకెత్తేస్తున్నారు. మధ్య మధ్య రంగనాథాన్ని పొగిడేస్తున్నారు. ఆనాటి సభకి ముఖ్య అతిథి ప్రసిద్ధ కథకుడు రంగనాథం. ఇప్పుడు ప్రముఖ కథా రచయిత శ్రీ రంగనాథం గారు యువ రచయితలకు సందేశం ఇస్తారు. రంగనాథం లేచి నిలబడ్డాడు. సభకి నా నమస్కారాలు. ఇంతసేపు వక్తలు నన్ను పొగిడారు. నా కథన కౌశలాన్ని కొనియాడారు. అందుకు కృతజ్ఞుణ్ణి. కానీ చేదుగా ఉన్న ఒక్క నిజం చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. అనుభవం తెలియజేసిన సత్యమిది. పాఠకులు, పత్రికలు నన్ను గొప్ప రచయితగా అభినందిస్తుంటే అదంతా నిజమే అనుకుని గర్వపడుతూ వచ్చాను. కానీ ఇవాళ ఇక్కడికి చేసిన ప్రయాణంలో ఒక వింత జరిగి నా కళ్ళు విడివడ్డాయి. టికెట్ కొననట్లు నటించి టికెట్ కలెక్టర్కి చిక్కని కథ చెప్పాను. కానీ అతను కరగలేదు. నా కథనం అతన్ని కొంచెమైనా చెలింప చేయలేదు. నా కథ విన్న ప్రయాణికులు కూడా నమ్మలేదు. నా గర్వం అణిగిపోయింది. నేను మంచి కథకుడినా కానా అన్న పరీక్షలో ఓడిపోయాను. అయితే ఈ ప్రయాణం నాకు మేలే చేసింది. నేను చేసిన ప్రయాణం అసత్యం నుంచి సత్యానికి. నేను మీకివ్వగలిగే సందేశం ఏమీ లేదు. జీవితానికి తీయని భ్రమల కంటే చేదైన నిజాలే ఎక్కువ మేలు చేస్తాయి. ఇంతకంటే నేనేమీ చెప్పలేను. క్షమించండి.
రంగనాథం వేదిక దిగిపోయాడు. తరువాత రంగనాథం మళ్ళీ కథ రాయలేదు. ప్రయాణం ఇచ్చాపురపు రామచంద్రం రచించిన కథ విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కథలెన్నో నా ఛానల్లో పొందుపరిచి ఉంచాను. 2, 3 కథలను కూడా విని మీ స్పందనను కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.